తుని సమీపంలోని కొండల మధ్య వెలసిన తలుపులమ్మ తల్లి ఆలయం గురించి భక్తులు ఎన్నో అద్భుతమైన కథలు చెబుతుంటారు. అమ్మవారి కరుణకు ఉదాహరణగా ఒక సంఘటనను అక్కడి ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అదేంటంటే, ఒకరోజు ఓ కుటుంబం అమ్మవారి దర్శనానికి ఆలయానికి వచ్చింది. పూజలు ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత వారి చిన్నారి గుడి లోపలే ఉండిపోయింది అని గుర్తించారు. వెంటనే వారు తిరిగి వెళ్ళి తలుపులు తెరవమని ప్రార్థించారు. కానీ అప్పటికే సాయంత్రం కావడంతో ఆలయ ద్వారాలు మూసివేశారు. ఆ ఆలయంలో రాత్రివేళ అమ్మవారు స్వయంగా సంచరిస్తారని స్థానికులు విశ్వసిస్తారు. తల్లిదండ్రులు భయంతో ఏడుస్తుండగా పూజారి వారికి ధైర్యం చెప్పారు. అమ్మవారి సన్నిధిలో ఉన్న పిల్లకు ఎలాంటి అపాయం ఉండదు, తల్లి స్వయంగా కాపాడుతుంది అని ధైర్యం చెప్పడంతో వారి ఆలయం బయటే రాత్రంతా వేచి చూశారు. మరుసటి రోజు ఉదయం ఆలయ తలుపులు తెరిచిన వెంటనే తల్లి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ చిన్నారి ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది. ఆమెను కౌగిలించుకుని ఏడుస్తుండగా ఆ పాప ఆశ్చర్యంగా ఇలా అడిగింది, అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? రాత్రంతా నువ్వే నా దగ్గరుండి నాకు భోజనం పెట్టావు కదా, నన్ను పడుకోపెట్టావు కదా అని అన్నది. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యంతో నిలిచిపోయారు. అప్పుడే వారికి అర్థమైంది, ఆ రాత్రంతా వారి బిడ్డను తలుపులమ్మ తల్లే తల్లి రూపంలో కాపాడింది అని. అందుకే భక్తులు తలుపులమ్మ తల్లిని అపారమైన కరుణామయిగా, భక్తులను ఎల్లప్పుడూ రక్షించే దేవిగా భావిస్తారు.